వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'జట్లీ' మూవీ చూడడం అయితే జరిగింది. యాక్టర్స్ వచ్చేసి మనకి 'సత్య' గారు అండ్ 'వెన్నెల కిషోర్' గారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ నుంచి బజ్ ఎందుకుందంటే డైరెక్టర్ వల్ల. డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ వచ్చేసి మనకి 'మత్తు వదలరా' సినిమా తీయడం అయితే జరిగింది. అండ్ ఆ సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఆ మూవీ అట్‌లీస్ట్ ఆ మూవీ దగ్గరలోకైనా ఈ మూవీ తీసుకెళ్తారేమో అనేసి ఒక చాలా మందికి క్యూరియాసిటీ ఉండే. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చలేదు గైస్. ఆ సినిమా కాదు కదా, ఆ సినిమా దగ్గర కూడా ఎళ్ళదు ఈ సినిమా. ఎందుకంటే ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు. ఏదో కామెడీ ఇరికిచ్చి పెట్టేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. మామూలు కాదు భయ్యా, రాడ్. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఎళ్ళాం గానీ స్టోరీ ఎటెటో ఎళ్ళిపోతుందిరా. అసలు ఏం చూపిస్తున్నారురా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీ బేసిక్‌లీ స్టోరీ పాయింట్ వచ్చేసి మనకి ప్రజాపతి ఒక బ్యాంక్ అయితే ఉంటది. అది 15,00,00,000 దివాన్ ఎత్తేస్తాడనమాట. దాని తర్వాత సినిమా ఏటైంది అండ్ ఎందుకు సత్య గారు ఎందుకొచ్చారు, ఎందుకు ఆ ఫ్లైట్ ఎందుకొచ్చిందని మీరు తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్‌లో ఒకసారి చూడాల్సిందే. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో నాకు బాగా నచ్చేసింది ఎందుకు సత్య గారు భయ్య. ఎందుకంటే సత్య గారు న్యాయం చేశారు ఈ మూవీకి 100కి 100% అది చెప్పక్కర్లేదు. ఎందుకంటే తన కామెడీస్ అయితే కొన్ని పంచెస్ అయితే వర్కౌట్ అయ్యాయి. పర్లేదురా బాగానే వర్కౌట్ అయిందిరా ఇది మనకి అన్నట్టు అనిపిస్తదనమాట. అండ్ మెయిన్ వచ్చేసి తన యాక్షన్ సీన్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ టూ గుడ్ అనిపించాయి. అండ్ కొన్ని సార్లు ఏంటనిపించిందంటే డైరెక్టర్ గారు ఓన్లీ సత్య మీద ఫోకస్ పెట్టారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మనకి సత్య గారు ఏసిన కొన్ని పంచెస్ మనకి సూపర్‌గా అనిపిస్తాయి. అంటే తన వల్ల ఫస్ట్ హాఫ్ అనేది కూర్చోగలం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి అది అలవాటైపోయి ఒక క్రింజ్ లాగా మనకి తయారైపోతది. ఎందుకు ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి 'వెన్నెల కిషోర్' గారి క్యారెక్టర్ ఎందుకు వచ్చిందిరా అన్నట్టు అనిపిస్తది. అసలు అవసరమే లేదనిపిస్తది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదో పెట్టాలి, ఏదో పెట్టారు అంతే తప్ప అంత పెద్దగా మనకి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి తన క్యారెక్టర్ కూడా అక్కర్లేదు అనిపించింది. అండ్ మిగతా వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ ఒక్కటే మాట, క్రికెట్‌లో 11 మంది ప్లేయర్స్ ఉంటేనే ఆళ్ళు బాగా ఆడితేనే క్రికెట్ గెలుస్తది ఆ మ్యాచ్ అనేది. అండ్ ఈ మూవీలో కూడా మొత్తం అందరూ పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా ఈ మూవీ అనేది మనకి గట్టిగా హిట్ అయ్యేది. అండ్ ఓన్లీ సత్య గారు ఒక్కళ్ళే చేస్తే అవ్వదు కదా, మిగతా వాళ్ళందరూ చేయాలి కదా. అండ్ ఈ సినిమాలో కూడా అదే పాయింట్ అయితే జరిగింది. ఎవ్వరు ఆ పర్ఫార్మెన్స్ గాని అక్కడికొచ్చి క్యారెక్టర్స్ ముందు డెప్త్ లేవు అని చెప్పొచ్చు అక్కడ. అండ్ అవసరం లేదు ఎందుకు పెట్టారు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మేము సత్య గారిని ఊహించుకొని ఈ సినిమా తీశారు డైరెక్టర్ గారు అన్నట్టు నాకు కొన్ని సీన్స్‌లో అనిపించింది. బట్ డైరెక్టర్ గారితో ఒక్కటి నచ్చింది. ఎందుకంటే ఆ సినిమా అనేది కొద్దిగా రిచ్‌గా తీసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఎడిటింగ్స్ గాని, ఆ వీఎఫ్ఎక్స్ గాని సూపర్‌గా అనిపించాయి. బానే అనిపించిందిరా, మరీ అంత వరస్ట్‌గా అయితే లేదు. బానే పెట్టుకున్నారు వీఎఫ్ఎక్స్ అన్నట్టు నాకు అనిపించింది. బీజీఎం ఓకేష్ అనిపించింది. బీజీఎం కూడా పర్లేదు, అక్కడక్కడ బానే సెటప్ చేసుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. ఆ ఎడిటింగ్ సీన్స్ దగ్గర, ఆ బీజీఎం దగ్గర, సత్య గారి క్యారెక్టర్ దగ్గర ఎక్కడ డోకా లేదు. అండ్ ఈ మూడిట్లు చూడదగ్గర. బట్ అనదర్ క్యారెక్టర్స్ గాని, ఆ స్టోరీని గాని కొద్దిగా బిల్డ్ చేసి ఉండాల్సింది. అండ్ మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో ఏదో నవ్వండ్రా అన్నట్టు చెప్పారు తప్ప మనకి ఎక్కడ నవ్వు రాదు సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో మనకి సత్య గారు ఏసిన కొన్ని కామెడీ సీన్స్ నవ్వొస్తాయి తప్ప, అంటే సెకండ్ హాఫ్‌లో ఏదో మనమే ఆహాహా అనేసి నవ్వాలంతే తప్ప మనకి అంత నవ్వైతే రాదు. అండ్ మెయిన్ ఈ సినిమా ఇంకా స్టోరీలను బాగా పెట్టుకొని అండ్ ఆ క్యారెక్టర్స్‌ని డెప్త్ గట్ట తెచ్చుకొని అండ్ నీట్‌గా పొటెన్షియల్ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఇచ్చుకొని అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నీట్‌గా డెప్త్ పెట్టుకొని 'వెన్నెల కిషోర్' గారిని ఇంకా కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోదును అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ గుడ్ వీఎఫ్ఎక్స్ అండ్ మెయిన్ గుడ్ క్యారెక్టర్ అండ్ సత్య గారు అన్నట్టు అనిపించింది. ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ 5కి 2 అయితే ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా సత్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎళ్లి ఒకసారి అయితే థియేటర్‌లోకి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.